అధ్యాయంలో 2వ వాక్యం చదవండి దయచేసి. నీవు వారిని నాటుచున్నావు, వారు ఎదిగి ఫలములు చూస్తున్నారు. చూడండి, దేవుడేమో ఫలింపజేయాలని, అభివృద్ధిలోకి తేవాలని అభివృద్ధి చేస్తున్నాడు, చేస్తున్నాడు. నీకు లోకంలో కావాల్సిన సమస్తం ఆయన ఇస్తూ ఉన్నాడు. అయితే అవన్నీ పొందుతున్న ఒక మనుషుడు దేవుడు వారి నోటికి సమీపంగా ఉంటారు, కానీ వారి హృదయానికి సమీపంగా ఉండరు. అంటే ఈ ప్రజలు నోటి మాట ద్వారా నన్ను కనపరుచుతున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఎందుకని దూరంగా ఉన్నాయి? ప్రేమలరా, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోవటం వల్ల, ఆయన శక్తిని అర్థం చేసుకోలేకపోవటం వల్ల నా కొరకు ఒక రాజ్యం ఏర్పరిచారు. సంతోషకరమైన రాజ్యం ఉన్నది. నిత్యము పరిశుద్ధులు దూతలతోనే ఉంటాను. నన్ను ఒక రాజుగా, యాజకునిగా దేవుడు చేశాడు. కానీ నేను ఆయన మార్గంలో నడుస్తాను. నేనే మార్గం సెలవిచ్చిన క్రీస్తు మార్గంలో మనం నడవాలంటే సోదరులారా, మొదట ఆయన మన కొరకు ఎలాగా సమస్య విడిచిపెట్టినాడో అలాగ మనము కూడా త్యాగం అవ్వాలి. మనం కూడా లోకా నుంచి బయటికి రావాలి. లోకం నుంచి బయటికి రాకపోతే మనం లోకస్తులమే కానీ దేవుని సంబంధులము కాము. ప్రియసోదరులారా, అది వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది, అవి నా మాటలు కాదు. దేవుడు లోకం నుంచి బయటికి తెచ్చినాడు నిన్ను. ఆయన అంటున్నారు 17వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను లోక సంబంధిని కానట్లు వీరును లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కాను, వారు లోక సంబంధులు కారు. నేను ఏకమైన స్థలంలో వారు కూడా మనతో ఏకమై ఉంటారు. లోక సంబంధులు కాని వారే దేవునితో ఏకమై ఉంటారు. అర్థం చేసుకుని దయచేసి చదవండమ్మా. అక్కడ నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. మీ వాక్యమే సత్యము. దేవుని వాక్యములో ఒక మనుషుడు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠించుకుంటే ఏంటి? ప్రేసలో ఆయన కొరకు తాను అప్పగించుకుంటాం. ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్నామో మనము మన సొత్తు కాదు, మనము మన ఇష్టాన్ని నెరవేర్చడానికి అవకాశం లేదు. ఆయన సొత్తు, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన ఇష్టం నెరవేర్చాలి. మనం ఈ లోకంలో యాత్ర చేసినంత కాలం కూడా ఆయన సంతోషపరచాలి. ఆయన సంతోషపరచాలంటే ప్రియుల మన సంతోషపరచుడి కొరకు ఆయన కూడా సమస్తం త్యాగం చేసి ఈ లోకంలోకి వచ్చినారు. దేవుని మందస్సు మీద, బలిపీఠి మీద నాలుగు కొట్టబడినారు, బలి అయిపోయినారు. ఆ మార్గంలో నేను నడవకపోతే నోటితో గణపరిచినంత మాత్రం మనకు ఫలితం లేదు, మనం అక్కడికి వెళ్ళలేము. ఆయన గణపరచాలంటే ఆయన నా కొరకు ప్రేమ నలుగు కొట్టబడి. ఎందుకు నలుగు కొట్టబడినాడు? నేను కంపు కొడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను మురికిగా ఉన్నప్పుడు నన్ను బాగు చేసి, అవినీతిపరుడైన నన్ను నీతిమంతునిగా చేసి పరలోకులు చేర్చడం కొరకు తాను నా కొరకు అప్పగించుకున్న చదువు తల్లి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం కొరకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను. అర్పణం అంటే పోషించము. పోషం ఇంకా వస్తాయా? ప్రియ సోదరుడా, నీ కొరకు ఆయన రక్తాన్ని అర్పణగా బాగా పోషించారు. ఆయోటమోన్గే దాంగయో ఆటో జోడాలేనో నాటి పాపి ఇప్పుడు వారుగా నాశిల్వ
బచావాగా ఏసులరా కంపు కొట్టే మనలలో అక్కడ మాట్లాడిన పరిమళ వాసనగా చేసి కొరకన్నా అంటే మనం కంపు కొడుతూ ఉన్నాం. ఎంతమంది దాన్ని ఒప్పుకుంటారో నాకు తెలియదు. దేవుని వాక్యము సత్యము. పరిమళ వాసనగా చేయాలంటే కంపు కొడుతున్నాం. కంపు నుంచి విడిపించి పరిమళ వాసనగా చేయి కొరకు ఆయన లోకంలోకి వచ్చినారు. ఆయన లోకంలోకి వచ్చినంత మాత్రం నువ్వు పరిమళ వాసనగా మారు గుర్తుపెట్టుకో. ఆయన నల్లగా కొట్టబడినాడు, నీ కొరకు వధింపబడినాడు. ఆయన నోరు తెరవలేదు. నీ జీవితంలో నీ నోటిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. క్రీస్తులో నువ్వు పరిమళ వాసనగా మారాలంటే ఆయన రక్తం చిందించినంత మాత్రం నువ్వు పరిమళ వాసనగా మారవు. నీవు నిన్నట్లా ప్రేమించాడు, నువ్వు అలాగా ఆయన ప్రేమించాలి. నీ కొరకు ఆయన ఎలాగ బలైపోయినాడు, ఎలాగ శ్రమలు అనిపించాడో నీవు కూడా నీవు ఆయనకు అప్పించుకోండి. మీ శక్తి కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన కనుక పరిమళ వాసనగా మారాలి. అయితే రక్తం కాచేంత మాత్రం పరిమళ వాసనగా మనుషులు మారడు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు వచ్చాడు, ఈ లోకంలోకి రక్షణ తెచ్చాడు, నేను రక్షింపబడినాను. అది దాని ఎందుకు విశ్వాసం అంటే నోటితో విశ్వసించడం కాదు, హృదయంలో విశ్వసించిన మనుషుడు ఆయన వెంబడి నడుస్తాడు. ఆయన నన్న గొర్రెలన్నా వస్తున్నాను, నువ్వు నన్ను వెంబడించను. ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించాలంటే నేనే మార్గం, సత్యం, జీవం. ఏమిటి అమార్గము? నీ కొరకు నేను నలుగొట్టబడినా, నిన్ను ప్రేమించినాను, నీవు నాతో ఉండాలని సంపూర్తిగా నేను నీ కొరకు నా సంతోషాన్ని ఇచ్చాను. కనుక ఈలోక సంతోషాన్ని విడవాలి, ఈలోక క్షేమాన్ని విడవాలి, ఈ లోకంలో ఆకర్షణ విడవాలి. నువ్వు లోక సంబంధివి కావు, అది నీకు అర్థమైతే నువ్వు లోక సంబంధివి కావు. నువ్వు లోక సంబంధిగా ఉన్నంతకాలం నువ్వు దేవుని సంబంధివి కావు. రెండే పాయింట్లు అక్కడ. నువ్వు లోక సంబంధం అయితే నువ్వు దేవుని సంబంధివి కావు, నువ్వు దేవుని సంబంధం అయితే నువ్వు లోక సంబంధివి కావు. దేవుని సంబంధమైన వాడు లోకం ద్వేషించింది, దేవుని సంబంధమైన వాడిని లోకం అవమానపరుస్తుంది, లోకం ఎలివేస్తుంది, బయటపడేది. కానీ ఏ మనిషి అయితే లోక సంబంధి కాడో ఆ మనిషి ఏనాడు సిగ్గుపడు, గుర్తుపెట్టుకుని ఏనాడు సిగ్గుపడు. ఎందుకు తెలుస్తున్నా? ఆయన ప్రక్కన ఉంటాడు, ఆయన కన్నీరు తుడిచే దేవుడు. అయితే నువ్వు దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఆ రక్తంలో కడుక్కోకుండా ప్రార్థనకు వచ్చినంత మాత్రం నువ్వు పవిత్రుడు కావు. పరిమళ వాసన నీలోకి రాదు. ఎందుకంటే కడగబడాలంటే ఏం చేయాలా? ఎక్కడ ఏ ఉన్నదో అది శుభ్రం చేసుకోవాలి. నీకు తెలుస్తుంది, ప్రతి మనిషికి వాని హృదయం తెలుసు. ఎక్కడ ఏ మురికొంది అది నువ్వు కడుక్కోవాలి. అది నీళ్ళు పెట్టి కడిగేది కాదు, కానీ కడిగేది దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, పరిమళ వాసన చేసే దేవుడు. కనుక నిత్యం ఆయన పాత సన్నిధిలో కూర్చుని ఆయన సన్నిధిలో కన్నీరు ఖర్చు ప్రార్థించాలి. ప్రభువా, పాపిని నన్ను జ్ఞాపకం చేసుకోదు, నా జీవితం ఇది, నేను ఎప్పుడో మారుమూసిపోయిందా, నేను పాపం చేయట్లేదు నువ్వు అనుకోవచ్చు. లోకం ఎక్కడే నీలోకి వచ్చినా, లేక లోకస్తులతో నువ్వు సహవాసం చేసినా, లోకాసులైన రక్త సంబంధికులతో నువ్వు పాలు పుచ్చుకుని వారి సంతోషపత్రుల కొరకు వారి వెంట నువ్వు వెళ్ళినా నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు, గుర్తుపెట్టుకో. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు కావు. కనుక నువ్వు పరిమళ వస్తుంది. నువ్వు దేవుని బిడ్డవు కూడా అంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ప్రియులైన పిల్లలంటే ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించాలి. ప్రేసల నోటి మాట ద్వారా నువ్వు దేవుని ఎదుకు వచ్చినందువల్ల ఫలితం లేదు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. ఈ మందిరంలో దేవుడు నివసించడు. సొలొమోను అంటున్నాడు, నేను కట్టి మందిరంలో ఆయన నివసించడు, కానీ ఆయన నామ మహిమ కొరకు ఈ మందిరం ఏర్పరుస్తున్నాడు. అయితే ఈ మందిరంలో నీ వైపు చేతులెత్తి వారి పాపములు వారు ఒప్పుకున్నట్లయితే పరమున్న దేవుడు నీవు వారి పాపములు క్షమించు, వారి కనికరించు. ఇది ప్రార్థన. నీ పాపపు స్వభావాన్ని నీవు దేవుని దగ్గర చెప్పినప్పుడు కడగబడతావు. ఒకవేళ కడగబడి నీ పాపంలో పోయి దేవుడిని క్షమించాలని చెప్పిన తర్వాత మళ్ళా తిరిగి నువ్వు లోకాసులకు వెళ్ళకూడదు.